ఈరోజు కర్నూలులో మిడ్‌నైట్ ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎందుకంటే ఒక బైక్ ఆపోజిట్‌లో వచ్చి రన్నింగ్‌లో ఉన్న బస్‌ని ఢీకొట్టడంతో ఆ బైక్ అన్నది బస్ కిందికి వెళ్ళిపోయి ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోయింది. దీనివల్ల చాలా బాధాకరం ఏంటంటే అక్కడే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలిపోయిన గాయాలతో చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇది మనకొక న్యూసే కాదు. ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక లాంటిది. ఇలాంటి ఇన్సిడెంట్స్‌లో మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలో చెప్తాను. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అన్నవి అయినప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ ఏంటంటే బస్ ఇంజిన్ ఆపేయాలి. అందులో ఉన్న ప్యాసింజర్స్‌ని బయటకు దింపేసి ప్రశాంతంగానే యాంగ్షియస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా ప్యాసింజర్స్‌ని ఫ్రెష్ ఎయిర్ ఉన్న చోటికి షిఫ్ట్ చేయాలి. అదే కాకుండా ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర నిలబడకూడదు. వెంటనే 108కి ఫోన్ చేయాలి, 101కి ఫోన్ చేయాలి. అప్పుడు అగ్నిమాపక సిబ్బంది కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ వెంటనే చేరుతాయి. 2, కాలిన వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అన్నది చాలా ముఖ్యం. ఈ గోల్డెన్ పీరియడ్‌లో మనం చేసే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే డ్యామేజెస్ అన్నవి చాలా వరకు తగ్గించొచ్చు. చిన్న గాయాలైనప్పుడు వీటిని మైనర్ బర్న్స్ అంటాం. ఈ కాలిన భాగాన్ని చల్లని నీటితో ఒక 10-20 నిమిషాల వరకు కడగాలి. అంతేకాని ఐస్ ప్యాక్స్ అన్నవి వాడకూడదు. ఎందుకంటే ఐస్ ప్యాక్స్ వాడటం వల్ల అక్కడున్న చర్మం అన్నది ఇంకా డ్యామేజ్ అవుతుంది. బర్న్స్‌తో కాలిన గాయాలతో హాస్పిటల్‌కి వచ్చే పేషెంట్స్ చాలామంది నూనె, టూత్ పేస్ట్, పసుపు ఇలాంటివి అప్లై చేసుకొని వస్తారు. ఇలాంటివన్నీ రాయకూడదు. కావాలంటే కాలిన భాగం మీద శుభ్రమైన ఒక కాటన్ క్లాత్ కప్పండి. ఒకవేళ డ్యామేజెస్ అన్నవి బర్న్స్ వల్ల ఎక్కువై ఉంటే వీటిని మేజర్ బర్న్స్ అంటాం. ఇలాంటి మేజర్ బర్న్స్ అయిన వాళ్ళకి ఆ ఏరియాలో మన డ్రెస్ అన్నది, మన క్లాత్ అన్నది అతుకుపోయి ఉంటుంది. ఆ క్లాత్‌ని తీయటానికి ట్రై చేయకూడదు. దాన్ని అలాగే వదిలేయాలి. ఇలాగ బర్న్స్ అయిన వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఫ్రెష్ ఎయిర్‌లో పడుకోబెట్టి కాళ్ళు పైకి లేపి పడుకోబెట్టాలి. ఎందుకంటే మేజర్ బర్న్స్ అయిన వాళ్ళకి షాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాళ్ళు పైకి లేపి పడుకోబెట్టడం వల్ల షాక్‌ని తగ్గించొచ్చు. అంతేకాకుండా చాలా ముఖ్యమైంది ఇలాంటి ఇన్సిడెంట్స్‌లో నీళ్లు తాగించటం, ఫుడ్ తినిపించడం చేస్తూ ఉంటారు. నీళ్లు కానీ, ఫుడ్ కానీ ఇవ్వకూడదు. కాలిన గాయాన్ని ఒక కాటన్ క్లాత్‌తో శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్‌తో కవర్ చేయాలి. కానీ టైట్‌గా కట్టకూడదు. వెంటనే అంబులెన్స్‌ని కానీ లేదా మనకు దగ్గరలో ఏదైనా బర్న్స్ కేర్ హాస్పిటల్స్ ఏవైనా ఉంటే అక్కడికి షిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా మూడవ జాగ్రత్త ఏంటంటే శ్వాసకోశ సంబంధ సమస్యలున్నా లేదా నార్మల్ పర్సన్స్‌కైనా కూడా ఆ ఏరియాలో ఉన్న వేడి గాలి కానీ లేదా పొగ కానీ పీల్చినప్పుడు మనకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతాం. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వాళ్ళు ఉదాహరణకి ఆస్తమా